శుభం భయాతు. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి ఆగస్టు 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సింహరాశిలో మనకు ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా ఏంటంటే కుజుడు, శుక్రుడు, బుధుడు 3 గ్రహాలు కూర్చున్నాయి. ఈ కుజుడు అగ్నితత్వం గలవాడు, అలాగే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. బుధుడు మేధస్సును ఆలోచించే శక్తి ఇచ్చేవాడు కూడా అక్కడే ఉన్నాడు. సో మీ బర్నింగ్ ఇష్యూస్ ఏంటంటే మీ ఆలోచనకి మిస్ఫైర్ అయిపోతుంటాయి. అలాగే మీ భోగం మీద అటాక్ జరుగుతుంది. మనం ఇవాళ రేపు చూస్తుంటాం, ఐటీ వాళ్ళు ఏమో రైట్ చేశారంటుంటారు. ఈ సింహరాశి వాళ్ళ మీద కొంచెం అటువంటి మనం సంపాదించిన దాని మీద ఎవడో ఒకడు ఏదో కన్ను వేసి దాన్ని లీగల్గా కాకుండా ఇల్లీగల్గా సంపాదించేయడమో, లేకపోతే ఇల్లీగల్గా కట్టిన ఇల్లు అనుకునో ఏదో రకంగా మీ మానసికంగా ఒక ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంటుంది. ఏది మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద దెబ్బ తగిలే అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే తృతీయంలో కేతు ఉన్నారు, మోర్ డైనమిక్, మోర్ సక్సెస్. అలాగే మీకు సప్తమంలో శనీశ్వరుడు ఉన్నాడు, లగ్నంలో కుజుడు ఉన్నాడు. ఈ కుజశక్తులు ఇద్దరు ఒకరిని వీక్షించడం అనేది ఒక వైపరీత్యం అని చెప్పడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండు కాంబినేషన్లో ఇంట్లో మానసికంగా ఫ్యామిలీ, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య రిలేషన్లో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే భాగ్యంలో రాహు ప్లస్ బృహస్పతి ఉన్నాడు. బృహస్పతి దృష్టి పడింది కాబట్టి కొంత నలిఫై అవుతాయి ఇష్యూస్ అని. కానీ ఇక్కడ రాహు కూడా ఉన్నాడు. సో అదృష్టం వస్తుంది. అదృష్టం వస్తుందా, ఎంత వస్తుందంటే అది ముందు రాహు తినేస్తాడు మీ అదృష్టాన్ని. తినేసి మిగిలిదేదో మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. సో దానివల్ల అంటే లక్ అనేది ఫేవరింగ్ అనేది తక్కువగా ఉంటుంది. కానీ గురు దృష్టి పడింది కాబట్టి ఏదో ఒక శుభకార్యం జరుగుతుంది. వివాహం అనుకోండి, గృహప్రవేశం అనుకోండి, శంకుస్థాపన అనుకోండి, భూమి పూజ, ఇలాంటివి ఏదైనా శుభకార్యాలు మనం అనుకున్న వాటిలో ఏదో ఒక శుభకార్యం మీ చేతుల మీద జరుగుతుంది. దానివల్ల ఒక శుభకార్యం జరుగుతుంది, రెండో పక్క మానసిక ఒత్తిడి ఉంటుంది, మూడో పక్క ఖర్చు జరుగుతుంది. ఈ మూడు ఎందుకు జరుగుతున్నాయా అంటే 12ఇంట్లో రవి ప్రభావం వల్ల విపరీతమైన ఖర్చు శుభకార్యం కోసం చేయవలసి వస్తుంది. 100 రూపాయలతో అయిపోయేదాన్ని 1000 రూపాయలు ఖర్చు పెడతారు. ఫాల్స్ ప్రెస్టేజ్ ఇష్యూస్ కోసం వెళ్ళి ముందుకి ధనం విపరీతం ఖర్చు పెడతారు. దీనివల్ల మాట పడడం, అవమానపడడానికి అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాల జోలికి పోకండి. అలాగే విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు, పిఆర్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళందరూ కూడా ప్రయత్నం చేసుకోండి. సక్సెస్ఫుల్ కనబడుతుంది. 15 రోజుల్లో శ్రీకారం చుట్టండి, సంతకాలు పెట్టండి. దానికి సంబంధించిన ప్రాసెస్ అంతా చేసుకోండి, ప్రాబ్లం లేదు. అలాగే మనం తీసుకునేటప్పుడు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు లగ్నంలో ఉన్న అగ్ని ప్రభావం ఉన్న కుజుడు వల్ల ఏంటంటే హెల్త్ డిజాస్టర్ జరుగుతుంది అంతా. ఎలాగంటే బీపీ, షుగర్స్ పెరగడం కానీ, కొలెస్ట్రాల్ రావడం, ఇలాంటివన్నీ కొన్ని కనబడుతుంది. ఎందుకంటే ఒక కుజుడే కాదు, శుక్రుడు, బుధుడు ముగ్గురు అక్కడ ఉన్నారు. సో హెల్త్ సంబంధించిన కొత్త రోగం అనేది బయటపడడానికి అవకాశం ఉంటుంది. బయటపడగానే దానికి రెక్టివేషన్ ఏం చేయాలి అని చూసుకోవడం ప్రయత్నం చేయండి. ఈ ఒత్తిడి ఏదైతే భార్యాభర్తల మధ్యన ఒత్తిడి గురించి మాట్లాడుతున్నానో ఈ ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దీన్ని వీలైనంత వరకు నలిఫై చేయడం ప్రయత్నం చేయండి. కూల్ డౌన్ చేయడానికి మీరే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మీ దగ్గరే ఉంది దోషం కాబట్టి మీరు ప్రయత్నం చేయాలి. సింహరాశి వారు అలా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. దీనికి మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే ఇక్కడ మళ్ళా గణపతి మంత్రాన్ని సాధన చేయండి. దానివల్ల కొన్ని మార్గాలు కనబడతాయి, కొన్ని సమస్యలకి మార్గాలు కనబడతాయి. మార్గాలు కనబడి కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటారండి. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.